నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మార్చ్ 31 ఇలా మహావీర్ జయంతి అంటే రాష్ట్రంలో ఎక్కడ మహావీర్ జయంతికి చికెన్ షాపులు బంద్ లేవు. కానీ మన తెలంగాణలో ఒక కరీంనగర్ జిల్లానే బంద్ చేస్తుంది మున్సిపాలిటీ. టౌన్నే మరి వైన్ షాపులు ఓపెన్ ఉన్నాయి ఈ రోజున, కానీ చికెన్ షాపులు బంద్. ఇదేందో నాకు అర్థం కావట్లేదు సార్. కనీసం మీడియా వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించాల్సిన లేదు. ఇలా సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్, సుల్తానాబాద్, పెద్దపల్లి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలా చికెన్ షాప్ బంద్ లేదు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు మొత్తం షాపులు బంద్ ఉన్నాయి ఈరోజు. మాకు నోటీస్ ఇచ్చి బంద్ చేయాలన్నారు, లేకపోతే కేసులు వేస్తాం, పెనాల్టీ వేస్తామని బెదిరిస్తుంది మున్సిపాలిటీ. మరి దీని పరిష్కారం ఏందో అర్థమైంది లేదు సార్. మరి మహావీర్ జయంతి అని గవర్నమెంట్ ఓపెన్ చేశారు. అయితే వాళ్ళకు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే యాక్ట్ ఉండాలి కదా అంటే వాళ్ళు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, ఇక్కడ ఈ యాక్ట్ 2019 యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది కరీంనగర్ సాకులు చెప్పి వట్టిగా ఏమో ఇలా బంద్ చేయించారు. అందుకొరకే మాకు కూడా ఫ్రీ ఉంది కదా అని ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. రియల్గా చెప్పాలంటే అన్ని కలిసి వస్తున్నాయని. అయితే వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే ఒకటి లెటర్ వేయండి, నెక్స్ట్ రెజల్యూషన్ పెట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి దానికి ఏదైనా పరిష్కారం చెప్తామని సూచించారు. ఒక లెటర్ పెట్టుకోరు మీరు, ఈ మహావీర్ జయంతి ఏమో వద్దు అని రెజల్యూషన్ పాస్ చేస్తాం, కౌన్సిల్ తీర్మానం చేసి అన్నారు. లెటర్ పెట్టినాక మరి ఎంతవరకు అవుతుంది. బయట అయితే మనం నిన్నటి నుంచి బాగా ప్రయత్నం చేసినాం, అసలు ఎక్కడ బంద్ లేదు. ఇది ఒక్కటి చోటనే కరీంనగర్లోనే బంద్ ఉన్నది, హైదరాబాద్ అటువంటి చోట కూడా లేదు. ఓన్లీ స్లాటర్ హౌసెస్ బంద్ అట. చికెన్ సెంటర్ ఇది బర్డ్స్ కదా, దీనికి బంద్ లేదు. అయినా వీళ్ళు బంద్ చేయాలని ప్రెషర్తోని అనవసరంగా స్లాటర్ హౌసెస్ బంద్ చేయాలి అంటారు, కానీ మరి చికెన్ కూడా బంద్ చేయించు. ఇది ముఖ్య కారణము. మరి దానికి ఏముంది మాకు కూడా తెలియదు. దీనికి కొద్దిగా మీరు కూడా లోతుగా అధ్యయనం చేసి ఇది బంద్ చేసుడు సరి అయిందేనా కాదా, మీడియా కూడా కొద్దిగా దీని మీద అధ్యయనం చేయాలి అని మేము కోరుతున్నాం. 10 టన్నులు అయితే మినిమం ఉంటుంది చికెన్ సేల్సే 10 టన్నులు ఉంటుంది. హోటల్స్ బీటల్స్ అన్నీ కలిపినట్టు అయితే ఫంక్షన్ కాకుండా. ఫంక్షన్లు వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికి ఒక స్థిరంగా ఇందా అని లిమిట్ చెప్పరాదు. ఒక్కోసారి ఫంక్షన్లు బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ నాడు ఏదో పోట్రేట్ అట్లా పెళ్లిళ్ళ సీజన్ అయితే బాగుండదు. సీజన్ను బట్టి ఉంటుంది. అయితే ఈ మార్జిన్ పెంచడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇంకా కొన్ని చెప్పేది ఉండే. అయితే మాకు ఏంటి అద్దె బాగా పెరిగిపోయింది. రియల్గా చెప్పాలంటే ఇప్పుడు గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. అద్దెలు విపరీతంగా యజమానులు వేస్తున్నారు. మళ్ళా ఆ లీజ్కు కూడా సరిగా ఇళ్ళను ఈ వాసన అది ఇది చేయబట్టి వాళ్ళు ఇస్తలేరు. మళ్ళీ లేబర్ ఛార్జెస్ ఈ సిటీల కార్పొరేషన్లో వాళ్ళు బతకడానికి కూడా సరి అయిన మేము కూడా ఛార్జెస్ పర్ డే 700 to 800 వాళ్ళకు ఒక్కొక్క లేబర్ ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ లెక్కలు వేసుకున్నట్టయితే మా యజమానులకు కూడా ఏం మిగులుతలేదు. అందుకొరకే ఈ BICCకి కోరేది ఏంటంటే మీరు ఇంతకుముందు అయితే లైఫ్ బర్డ్కు 26 రూపీస్ ప్లస్ 1.65 ఏదైతే ఇస్తుర్రో దాన్ని 1.75 చేయమని ఇది స్కేల్ రేట్ ప్రకారము ఈ అడగడానికి ముఖ్య కారణం అయితే అదే ఉన్నది. అయితే దయచేసి వాళ్ళు కూడా ఇదేదో పెద్ద సమస్యగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించాలని మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మా ఇంటిగ్రేషన్ BICCకి విజ్ఞప్తి చేస్తున్నారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సార్. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే నేను గత 18 సంవత్సరాల కింద షాప్ పెట్టినప్పుడు ఇల్లు కిరాయి 3000, ఈ రోజున 25,000 షటర్ కిరాయి. వర్కర్ అప్పుడు 400, 300 వచ్చేవారు. ఈరోజు 700, 800 వర్కర్ దొరుకుతలేదు. సరే నేను అప్పుడు అమ్మినప్పుడు 16 రూపాయలు, 20 రూపాయలు మార్జిన్ అమ్మినా, ఈరోజు కూడా అదే 16 రూపాయలు మార్జిన్ దొరుకుతుంది. అంటే అన్నీ పెరిగినాయి, మార్కెట్లో ధరలు అన్నీ పెరిగినాయి, జీతాలు పెరిగినాయి, కిరాయిలు పెరిగినాయి, కానీ చికెన్లో మార్జిన్ పెరగలేదు. ఇది ఎందుకు అవుతుందంటే ఈ చికెన్ ఇంతకుముందు రైతులు ఉండేది 80%, 90%. ఇప్పుడు రైతు అనేవాడే చచ్చిపోయిండు. 20% రైతు లేడు. అన్నీ కార్పొరేట్ రంగ కంపెనీలు వచ్చేసినాయి. ఈ కార్పొరేట్ కంపెనీ ఒక గుత్తగా ఒక ఏమంటారు దాన్ని సిండికేట్గా తయారయ్యి ఏమో రైతులను దోసుకుంటూ ఇప్పుడు చికెన్ సెంటర్ వ్యాపారస్తులను కూడా నిలువునా ముంచుతుంది. గత 5 నెలలు 6 నెలల నుంచి చూడండి, మీరు పంచాయతీ ఎలక్షన్ నుంచి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వరకు చూడండి, ఏ రోజు చికెన్ రేట్ ధర తక్కువ లేదు. అంటే సామాన్యునికి అందుబాటు ధరలో లేని పరిస్థితిలో ఉంది చికెన్. అంటే ఇది ఒక ప్రోటీన్ ఫీడ్. ప్రతిరోజు చికెన్ తినేవాళ్ళు ఉంటారు, కానీ తినలేని పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకు
అంటే కార్పొరేట్ రంగాలు వచ్చి ఇట్లా చేస్తున్నాయి. దీని మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు. అసలు ఎవరు ప్రభుత్వం దీన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరు మంత్రుల శాఖ, సో దీని మీద అసలు నియంత్రణ అనేది పెద్ద పరిశ్రమ తెలంగాణలో కోళ్ళ పరిశ్రమ. మరి ఈ పరిశ్రమ గాలికి వదిలేస్తే దీని మీద బతుకున్న ఇంతమంది కుటుంబాలు, చికెన్ షాప్ యజమాని, వర్కర్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య పిల్లలు, ఎంతమంది ఈ రోజున రోడ్డు నిలబడే పరిస్థితి వచ్చింది. షాపు బంద్ చేయలేని పరిస్థితి, నడపలేని పరిస్థితి ఉంది ఈరోజు. సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము కూడా జిల్లా సంఘాలు కూడా టోటల్గా బంద్ చేయాలని నిర్ణయించడం. దాన్ని రేపటి నుంచి కార్యాచరణ మళ్ళీ నిర్ణయించుకుంటాం. బంద్ చేయాలనుకుంటున్నాం. మాకు మార్జిన్ పెంచాలి. రేటు ఎప్పుడు పడితే విపరీతంగా పెంచకూడదు. అసలు ఎండాకాలమే స్టార్ట్ కాలేదు, 400 రూపాయలు చీరలో ఉందండి చికెను. అంటే మరి ఎండాకాలంలో పరిస్థితి ఏంటి సార్? మరి దీన్ని తగ్గించాలా అనేది ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి. మరి తెలంగాణలో కోళ్ళు లేవు, రేటు విపరీతంగా పెరుగుతుంది. భారతదేశంలో చూసుకుంటే వేరే రాష్ట్రాల్లో తక్కువ రేటు, మరి మన తెలంగాణలో ఎందుకు ఎక్కువ రేటు? ఇదే మా సమస్య సార్. అసలు ఎందుకు రేటు పెరుగుతున్నాయో అర్థం కాదు, ఎందుకు దించుతారో అర్థం కాదు. ఈరోజు మొక్కల ధరలు తక్కువ ఉన్నాయి, సోయా తక్కువ ఉంది, మరి దాన రేటు ఎక్కువ లేదు కదా. మరి దాన రేటు తక్కువ ఉన్నప్పుడు ఎందుకు కోడి పిల్లల రేటు, కోళ్ళ రేటు పెరుగుతుంది? ఇదే సార్ మా సమస్య. దయచేసి మీరు కూడా సహకరించండి. ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం, ఈ కంపెనీలకు ఒకటే చెప్తున్నాం, దయచేసి కోళ్ళ రైతులను బతికించండి, చికెన్ సెంటర్లను బతికించండి, బిజినెస్ సార్వజనికండి, మాకు మార్జిన్ రేటు పెంచాలని కోరుతున్నాం సార్. ఆ బంధుకు సంపూర్ణ మద్దతుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మార్జిన్ ఏంటి అంటే మాకు ఇంటిగ్రేషన్ కంపెనీలు రేట్లు మొన్న ఒక 15 రోజుల కింద విపరీతంగా ఒక అదుపు లేకుండా పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నాయి. అది రియల్గా చెప్పాలంటే ఎంత రేట్లు పెరిగే వరకు వినియోగదారులు కూడా చికెన్ సెంటర్కు వచ్చి కిలో తీసుకునేటోళ్ళు అర్ధ కిలో తీసుకునేటోళ్ళు పావు కిలో, కొంతమంది అయితే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక వెనుతిరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అట్లా వచ్చిన గిరాకీ వాపసు పోయి దానికి అట్లా నష్టం జరుగుతుంది, మార్జిన్ లేక ఇట్లా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఏం విధానం ఉన్నదంటే లైవ్ బర్డ్ మీద 26 రూపీస్ యాడ్ చేసి ప్లస్ 1.65 స్కేల్ రేట్ మీద అది వ్యాపారము ఇంతకుముందు నడుస్తుంది. అయితే ఇప్పుడు మొన్న తగ్గించారు. ఇప్పుడు మన అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఏం చెప్తుంది, 26 రూపీస్ ప్లస్ 1.75 స్కేల్ రేట్ మీద మా రేట్ డిసైడ్ చేయాలి అని దానికి నిరసనగా రేపటి నుంచి వెళ్ళి వాళ్ళు బంధుకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా వాళ్ళకు మేము కరీంనగర్ జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అయితే మేము కూడా కార్యాచరణ ప్రకటించుకొని ఇంకా ఎటువంటి సంపూర్ణ మద్దతు అనేది తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడైతే వాళ్లకు మద్దతుగా బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొంచెం చికెన్ సెంటర్ యజమానుల అసోసియేషన్ పిలిచి మాట్లాడి మా ఏదైతే స్కేల్ రేట్ ప్రకారం ఏదైతే 1.75 స్కేల్ రేట్ ఏదైతే అడుగుతారో 1.7875 స్కేల్ రేట్ ప్రకారం మాకు అది త్వరగా ఒక నిర్ణయం ధర నిర్ణయించి మాకు సహకరించవలసిందిగా BICC అంటే బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే పెద్దగా ఉంది, అది మన స్టేట్ తెలంగాణ స్టేట్కు BICC పెద్దది. ఆ నిర్ణయానికి మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ పిలిచి వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం లభించి వినియోగదారులకు కూడా ఇబ్బంది కలగదని నా యొక్క మనవి. ఈ బంద్ జిల్లా మొత్తానికే బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. మా కార్పొరేషన్ లిమిట్స్ అయితే 300 షాప్స్ ఉన్నాయి. ఇంకా జిల్లాకు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. టోటల్ బంద్ కొరకు అయితే మేము నిర్ణయం సంపూర్ణ మద్దతు అయితే తెలియజేస్తున్నాం వాళ్ళకు. మొహమ్మద్ నవాబ్, అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.